అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కంపల్సరీగా లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే సిరాయి రివ్యూలోకి వెళ్తే పోలీసుకి ఖైదీకి జరిగే కొన్ని సిచ్యువేషన్లే ఈ కథ అనమాట. అయితే ఈ జరిగే ఒక జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీలో ఖైదీ బయటకు వచ్చాడా లేదా, వస్తే పోలీసులు ఎంతవరకు తనకి హెల్ప్ చేశారు అనేది కథాంశం అండి. అయితే మనం స్టోరీలోకి వెళ్తే ఒక కుర్రవాడు తన క్షణికావేశంలో చేసిన చిన్న తప్పు వల్ల ఒక మనిషి మరణించడం జరిగింది. అయితే మరణించడం జరిగింది, తను ఎలా చనిపోయారో ఎవరికీ తెలియదు. అయితే తను ఏం చేస్తాడంటే తను ఒక మంచి వ్యక్తి అవడం కారణం వల్ల తను అది యాక్సెప్ట్ చేయలేక, లేదు నేను తప్పు చేశాను అని చెప్పేసి పోలీసులకి నేనే మర్డర్ చేశాను సార్, సంథింగ్ ఇలా మా అమ్మగా సంథింగ్ ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు నేను తోసేయడం జరిగింది, ఆయన ఇలా తోయడం వల్లే ఇలా చనిపోయారని చెప్పేసి అంటారు అని సరెండర్ అవుతారు పోలీస్ స్టేషన్లో. అదే కథాంశం అండి. అయితే మూవీలో దాని తర్వాత సరెండర్ అయిన తర్వాత జైల్లో ఉన్న ఒక 5 years దాకా ఉంటారు, 5 years ఉంటారు. తర్వాత ఒకనొక రోజు ఒక కానిస్టేబుల్ డ్యూటీ వేయడం జరిగితే తనకి లీవ్ ఇవ్వట్లేదు అనే కారణం చేత, ఇవ్వండి సార్, తను అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు, పంపించండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే, మరి అతని డ్యూటీ ఎవరు చేస్తారు అని చెప్పేసి ఎస్ఐ గారు అడుగుతారు. అడిగితే నువ్వు చేస్తావా అంటే 2-3 సార్లు అడగగా, నేను చేస్తాను సార్ పర్లేదు అని చెప్పేసి అతని డ్యూటీ ఈయన తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న క్రమంలో ఈ ఖైదీని ఎస్కాట్గా తీసుకెళ్ళి వాయిదాలకి అక్కడ అటెండ్ చేయడం జరుగుతుంది. అటెండ్ చేసి ఫస్ట్ వాయిదాలోనే తీసుకెళ్ళిన క్రమంలోనే ఒక నైట్ అంతా తనతో జర్నీ చేస్తారు కదా ఈ హెడ్ కానిస్టేబుల్ గారు, కానిస్టేబుల్ పోలీసులు. అయితే జర్నీ చేసిన తర్వాత తన స్టోరీ తెలుసుకుని తన మంచి వ్యక్తే కానీ చేసిన తప్పును కూడా ఒప్పుకుని ఇలా అని చెప్పేసి తన లవ్ స్టోరీ కానీ ఎక్సెట్రా చెప్తారు. చెప్పినప్పుడు ఓకే నువ్వు మంచి వ్యక్తివే, మరి నేను హెల్ప్ చేస్తాను అన్నట్టు ఆయన మనసులో అనుకుని అక్కడ కోర్టుకి వెళ్ళాక తనకి హెల్ప్ చేశారా చేయలేదా, తను బయటకు వచ్చాడా లేదా, తన లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది స్టోరీ అండి. అయితే మూవీ అయితే స్క్రీన్ ప్లే కానీ, ఎమోషన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, యాక్టింగ్ కానీ న్యాచురల్గా ఉందండి. మూవీ ఫుల్లీ న్యాచురల్, ఆర్టిఫిషియల్గా ఎక్కడ కూడా అనిపించలేదు. చాలా బాగుందండి మూవీ 2 అవర్స్లో 1.5 hour నీట్గా వెళ్ళిపోతుంది స్క్రీన్ ప్లే. ఎక్కడ కూడా ల్యాగ్ బోర్ ఏమనిపించదు. అయితే లాస్ట్ 34 minutes మాత్రం, హాఫ్ అన్ అవర్ మాత్రం టాప్ నాచ్ ఉంటుందండి. ఫుల్ ఎమోషన్తో నింపేస్తారు. మీ కళ్ళల్లో నీళ్ళు తిరగకపోతే అని అడగండి, ఖచ్చితంగా మీకు మాత్రం మూవీ చూసిన తర్వాత మీకు కళ్ళలో నీళ్ళు వస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు కొంచెం అంటే నాకు ఫుల్గా రాలేదు కానీ లైట్గా కొంచెం కళ్ళలో నీళ్ళు తినేది అనిపించింది. అరే ఖైదీలు ఇంత బాధపడతారా, బయటికి రాలేక ఒక లాయర్ని కూడా పెట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఒక పేదవాడి పరిస్థితులు, లాయర్ని కూడా పెట్టుకోలేము, న్యాయం ఇది అవడానికి లేదు, తన నోరు కూడా మెదపలేని పరిస్థితి. మెదిపితే ఎక్కడ తప్పు చేశానా అంటారు. ఇంకా ఈ జడ్జి గారితో ఇంకేమన్నా మాట్లాడితే ఇంకా శిక్షాకాలం పెరిగిద్దేమన్న భయంతో తను ఏం మాట్లాడు. 5 ఏళ్ల కాలంలో మాట్లాడకపోవడం వల్ల తను బయటికి రావడం కూడా జరగదు. అది అసలు ఎప్పుడో కొట్టేసిన కేసు ఇంకా అలాగా ల్యాగ్ అవుతూ వస్తే లాస్ట్కి ఈ కానిస్టేబుల్ గారు ఎప్పుడైతే వస్తారో తనకి బాగా హెల్ప్ చేస్తారు. ప్రతిదీ కూడా బాగానే ఉందండి. మూవీ అయితే నాకు తెలిసినంత వరకు మంచి సినిమా చూసాననే ఫీలింగ్ మాత్రం కలిగింది. మంచి ఎమోషనల్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం చూడండి, కంపల్సరీ ట్రై చేయండి. ఇది మటుకు మిస్ అవ్వద్దు, కంపల్సరీ చూడండి. పోలీసులు పడే బాధలు కానీ, ఖైదీలు పడే బాధలు కానీ, కోర్టులో కేసులు ఎందుకు డిలే అవుతున్నాయి, దేనివల్ల డిలే అవుతాయి, మనం లాయర్ని కంపల్సరీగా పెట్టుకోవాలనే మాత్రం పాయింట్ బాగా చూపించారు. పోలీసులకి చెప్పాలంటే ఒక మాటలో సెల్యూట్ అని చెప్పాలండి. చాలా బాధలు పడుతున్నారు 24 hours డ్యూటీ కానీ. నాకే బాగా మాటలో చెప్పాలంటే పోలీస్ ఉద్యోగం అనేది చాలా చాలా కష్టమనే చెప్పాలి. చాలా చాలా కష్టం. 24/7 చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ విషయంలో ఏం మాట్లాడలేము. చాలా ఇబ్బందులు పడతారు, ఎన్నో స్ట్రగుల్స్. కానీ మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం అంటే వాళ్ళు గస్తీ కాయడం వల్ల. అది గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా అందరూ. పోలీసులకు వచ్చి సెల్యూట్ అండి. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. అయితే